आदाब नाज़रीन, सफा टीवी न्यूज़ में आप सभी का इस्तकबाल है। साउथ जोन टास्क फोर्स पुलिस ने बैन रियासती फेक तालीमी सर्टिफिकेट गैंग का पर्दाफाश करते हुए इस गैंग के 4 अफराद को गिरफ्तार किया। आज बतारीख 15 दिसंबर को बशीरबाग ओल्ड कमिश्नर ऑफिस में मुनक्किद प्रेस मीट से खिताब करते हुए सेंट्रल जोन डीसीपी राजेश चंद्रा ने इस गैंग की तफसील बताते हुए कहा कि गिरफ्तार अफराद मोहम्मद एहतशाम उद्दीन हुसैन, मोहम्मद अब्दुल खादर, मोहम्मद अल्ताफ अहमद और मोहम्मद इमरान के तौर पर शिनाख्त की गई है। मजीद 2 मुजरिम फरार है जिसकी पुलिस तलाश में है। पुलिस ने बताया कि 13 यूनिवर्सिटी के तकरीबन 140 सर्टिफिकेट अब तक बनाए गए हैं और 30 ज़रूरतमंद अफराद को जारी किए हैं। ये रैकेट टीम किसी ऐसे शख्स को भरोसा करके काम करती है जिसे जाली सर्टिफिकेट की ज़रूरत होती हो। मुजरिमों के खिलाफ कई पुलिस स्टेशन में धोखाधड़ी के शिकायतें भी दर्ज है। अन्ना यूनिवर्सिटी गो डैडी वेबसाइट के जरिए जाली सर्टिफिकेट बना रहे हैं। गिरफ्तार गैंग हर ज़रूरतमंद अफराद से 50,000 से 1 लाख तक की भारी रकम वसूल करते हैं। कमिश्नर ने आवाम से गुजारिश की है कि जाली सर्टिफिकेट के जाल में ना फंसे। इस सर्टिफिकेट के जरिए हासिल होने वाली नौकरी पर भी आगे चलकर बड़े मसाइल पेश आ रहे हैं। आइए देखते हैं इसके मज़ीद तफसीलात हमारी ये खास रिपोर्ट में। हर अहम और ख़ास खबर के लिए हमारे न्यूज़ चैनल सफा टीवी न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। వీళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ పొంది వేరియస్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గ్యాంగ్ నుంచి 6 మాకు ఐడెంటిఫై అయ్యారు. 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 2 కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ విస్తృతంగా ట్రై చేస్తూ ఉంది పట్టుకోవడానికి. ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. వీరి వద్ద నుంచి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఉన్నాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని సర్టిఫికేట్స్కి మేము ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే అన్నా యూనివర్సిటీ హ్యాజ్ రిప్లైడ్. వాళ్ళు అటువంటి కోర్సే వాళ్ళు కండక్ట్ చేయరు, బట్ దిస్ ఫెలో హ్యాజ్ ప్రింటెడ్ దట్ సర్టిఫికేట్. ఇంకో యూనివర్సిటీ కూడా దాన్ని కూడా వెరిఫై చేస్తే వాళ్ళు కూడా అటువంటి కోర్సే వాళ్ళు రన్ చేయలేదు ఆ సంవత్సరంలో తెలిసింది మనకి. ఇది కేవలం సర్టిఫికేట్స్ ఫేక్ చేయడమే కాకుండా దీంట్లో ఒక 2 టైప్స్ ఆఫ్ మోడస్ ఆపరెండి తోటి వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని సర్టిఫికేట్స్ మనం చూస్తే దానికి QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ తెలుస్తాయి. సర్టిఫికేట్స్ని ఫేక్ చేయడానికి వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్ స్టైల్ యూజ్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 1, వాళ్ళు కొన్ని ప్రైవేట్ సైట్స్ లైక్ గోడాడి లాంటి సైట్స్లో వెళ్ళి ఇటువంటి ఒక మిర్రర్ సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా యూనివర్సిటీ లాంటి ఒక మిర్రర్ సైట్ని వాళ్ళు క్రియేట్ చేసేసి ఈ QR కోడ్ తోటి వాళ్ళకు రీరూట్ చేసుకుంటున్నారు. దట్స్ 1 థింగ్. సెకండ్ థింగ్, మనకి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కొన్ని యూనివర్సిటీస్లో కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో టెంపరీగా ఫర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఈ ఫేక్ డీటెయిల్స్ని కూడా అప్లోడ్ చేసి దాని తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళ పర్పస్ సర్వ్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 స్టైల్స్లో కూడా వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ వేలో ఈ ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాకెట్ సంబంధించి కీలకమైన వ్యక్తులు ఎహ్తషామ్ ఉద్దీన్ హుసేన్ ఇతను ఒక అసిస్ట్ చేస్తూ ఉన్నాడు. అల్తాఫ్ అహ్మద్ ఇతనిలో డిఫరెంట్ కన్సల్టెన్సీ ఉంది, కెరియర్ స్వింగ్స్ స్టడీ కన్సల్టెన్సీ. అండ్ మొహమ్మద్ ఇమ్రాన్
ఇతను ఒక మీ సేవా సెంటర్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎవరైతే స్టూడెంట్స్కి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ అవసరం నీడ్ ఉందో వాళ్ళతోటి ఇతను కాంటాక్ట్లోకి వచ్చి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఈ ఫేక్ సర్టిఫికేట్ ఆపరేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్లో ఇంకా ఇద్దరు ముఖ్యమైన కీలక వ్యక్తులు మాకు దొరకవలసి ఉంది. వాళ్ళ గురించి కూడా సర్చ్ టీమ్స్ అన్నీ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఇంత వీళ్ళకి సంబంధించి ఒక 2 కేసెస్ మన హైదరాబాద్లో రిజిస్టర్ అయింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు. ఒక చిన్న లీడ్ తీసుకొని ఒక ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ మొత్తం నేషనల్ లెవెల్లోనే వేరియస్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక ర్యాకెట్ని బస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్కి, డీసీపీ గారికి, ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్కి సిపి హైదరాబాద్ ఆనంద్ సార్ తరఫున కంగ్రాచులేషన్ విషెస్ కూడా చెప్తా ఉన్నాము. అండ్ వీళ్ళందరికీ కూడా సిపి సార్ స్వయంగా ఒక రివార్డ్ ప్రపోజల్ కూడా పెట్టి ఎంకరేజ్ చేస్తా అని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ అందరు సిటిజన్స్కి ఒక అపీలు, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మాటలు ముఖ్యంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి అబ్రాడ్కి వెళ్ళడానికి కానివ్వండి లేదా జాబ్ పర్పస్లో కానివ్వండి ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇప్పిస్తారో కూడా నమ్మొద్దు. ఉద్యోగాలు అనేవి ఇట్లా రావు. అండ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మీరు కూడా ఈ స్కామ్లో ఈ చీటింగ్ కేసులో భాగస్వాములు అవుతారు. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. సో థ్యాంక్ యూ సో మచ్. డిపెండ్స్ ఆన్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ 50,000 నుంచి 1 lakh మధ్యలో వాళ్ళకి ఛార్జ్. ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు అయితే 140 సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేసినారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन बोन फ्रैक्चर जॉइंट रिप्लेसमेंट हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स। अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।